కేవైవి పెండింగ్ ఉండడం వల్ల ఈ ఎన్పిసిఐ డీటెయిల్స్ అనేటివి యాక్టివేట్ కాలేదు. ఇప్పుడైతే యాక్టివేట్ అయినాయి. విఆర్ఎన్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సిన్స్ కేవైవి జర్నీ వాస్ ఇనిషియేటెడ్ అని వచ్చింది, అంటే ఆల్రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వెళ్దాం. ఇప్పుడే ఫాస్ట్యాగ్ అప్డేట్ అయింది. సో రాజమార్గంలో యాన్యువల్ పాస్ అయితే తీసుకుందాం. బుకింగ్ ఈజ్ ఓపెన్. 200 టోల్స్ 1 year వ్యాలిడిటీ, 3075 రూపీస్ అవుతుంది. లాస్ట్ ట్రై చేస్తే అప్డేట్ అవ్వలేదని వచ్చింది డీటెయిల్స్. మళ్ళీ వస్తే ట్రై చేద్దాం. ఇప్పుడే అప్డేట్ చేశాను అన్నాడు అతను. వెహికల్ డీటెయిల్స్ వచ్చినాయి ఇప్పుడు. ఇందాకైతే వెహికల్ డీటెయిల్స్ లేవని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం, ఎందుకన్నా మంచిది. ఇక్కడికి వెళ్దాం. మన వెహికల్ చాలామందికి ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే ఫాస్టాగ్ వస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే మన చేసెస్ నెంబర్ మీద కూడా ఫాస్టాగ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. సో నేనైతే అలాగే చేసుకున్నా. ఈసారి క్యాష్ దాంట్లోకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. ఫాస్టాగ్ దాంట్లోకి వెళ్ళి టోకెన్ తీసుకున్నా కూడా మనకి డబుల్ పేమెంట్ తీసుకుంటున్నారు ఎగ్జిట్లో. యాన్యువల్ పాస్, ఇదే యాన్యువల్ పాస్. గెట్ స్టార్ట్ TG11BA గెట్ పాస్, validate, same mobile number, terms and conditions, 3075 rupees. Payment successful. Download receipt. అదన్నమాట యాన్యువల్ పాస్ అయితే అయిపోయింది. స్టేటస్ యాక్టివ్ అని చూపిస్తుంది చూడండి ఇక్కడ. అంతకుముందు యాక్టివేట్ అని వచ్చింది కదా, ఇప్పుడు మన వెహికల్ నెంబర్ వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఇవన్నీ ఇంక ఇది వచ్చేసి ఈ అప్లికేషన్ వచ్చేసి మనకి రాజమార్గ యాత్ర డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్, ఐడిఎఫ్సి వాళ్ళది ఫాస్టాగ్ అప్లికేషన్. సో మిగతా వచ్చేసి మన ఛార్జింగ్ స్టేషన్స్ అన్నమాట. ఇదొకటి ఈ-డ్రైవ్ VPCL. ఇది వచ్చేసి స్టార్టింగ్ నేను ఇప్పటివరకు యూజ్ చేయలేదు. ఇది హెచ్పికి సంబంధించిన ఈ చార్జ్. ఇది వచ్చేసి మన టాటా ఐరా అప్లికేషను. ఇది వచ్చేసి టాటా పవర్ వాళ్ళది, టాటా పవర్ ఈజెడ్ చార్జ్.